తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవస్థలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి టికెట్లలో జరుగుతున్న భారీ అక్రమాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. టీడీపీ పెద్దలకు తెలిసే ఈ భారీ కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీవాణి టికెట్ల బుకింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని, భక్తులను వంచిస్తూ కోట్లాది రూపాయల్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శనివారం నాడు తానే స్వయంగా శ్రీవాణి టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించానని ఆయన చెప్పారు. చెల్లింపు సమయంలో ఎర్రర్ వచ్చిందని 9 గంటల 1 నిమిషాలకు మళ్లీ లాగిన్ అవ్వగానే కోటా పూర్తయిందని చూపించారని ఆయన వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ ను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. టీటీడీ అధికారులు చెబుతున్న ఆటో ఫిల్లింగ్ వ్యవస్థ వెనుక పెద్ద స్థాయి అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ రోజున ఏ ఆరోపణ చేశామో ఆ ఆరోపణకు పూర్తిగా కట్టుబడున్నా. మొత్తం 800 టికెట్లు అయిపోతున్నాయి 1 నిమిషంలోనే. ఈ రోజున దీనికి సంబంధించి ఒక ఫార్మర్ పూర్వ టీటీడీ అధ్యక్షునిగా నేనే 10,000 రూపాయల టికెట్ను కొని శ్రీవాణి దర్శనం చేసుకుందాము అన్న ఆలోచనతో ఉదయం 8 గంటల 57 నిమిషాలకు లాగిన్ అయినాను. 9 గంటలకు టికెట్ రిలీజ్ అవ్వటం ప్రారంభించింది. నా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. భూమన కరుణాకర్ రెడ్డి ఆధార్ కార్డుతో సహా. పేమెంట్ గేట్వే క్లిక్ చేశాను. పేమెంట్ ఎర్రర్ వచ్చింది. మళ్లీ 9 గంటల 1 నిమిషానికి నేను ట్రై చేయటం జరిగింది. సరిగ్గా 800 టికెట్లు కంప్లీట్ అయిపోయినట్టుగా ఆ వెబ్సైట్ చూపించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనుచరులు శ్రీవాణి టికెట్ల ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, దీనిపై ఇప్పటికే అనేకసార్లు ఆధారాలతో సహా వెల్లడించినప్పటికీ టీటీడీ స్పందించలేదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి వెంకటేశ్వర్ నాయుడుని కీలక స్థానంలో పెట్టారని ఆరోపించారు. భక్తుల తాకిడిని క్యాష్ చేసుకుంటున్నారని, వివిధ రకాల టికెట్ల పేరుతో తిరుమలలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని అన్నారు. టికెట్ల విషయంలో జరుగుతున్న అవినీతిని కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయిన ఆయన, టీటీడీలో జరుగుతున్నది దైవద్రోహమని, స్వామివారి పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్లు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ, మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. తిరుమలలో మద్యం, మాంసం, మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని, అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పట్టించుకోవడం లేదని భూమన ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయంలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేసిన ఘటనను ప్రస్తావిస్తూ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికైనా సరే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కరుణాకర్ రెడ్డి.